నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీదేవి గుట్ట, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ అండి. ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఏం చేయాలి అని చాలా మందికి తెలియదు కదా. చాలా మంది కంగారు పడిపోతుంటారు. నాకు కన్ఫర్మ్ అయింది, హ్యాపీ మూమెంట్ యాజ్ వెల్ యాజ్ కొంచెం యాంగ్జైటీ అనేది దానికి గురి అవుతూ ఉంటారు. నేనేం చేయాలి, ఇమీడియట్గా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఏం చేయాలి అన్నది మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మేషన్ కూడా ఎలా చేసుకోవాలి అని కూడా కొంతమందికి తెలియదు కదా. సో ఫస్ట్ మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఆ రెగ్యులర్గా వచ్చే టైంకి పీరియడ్స్ రాకపోతే మనం ఒక 2-3 డేస్ వెయిట్ చేసి చూసి ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ అని దొరుకుతుంది. దాంట్లో మనం 2 డ్రాప్స్ ఆఫ్ యూరిన్ వేసి చూస్తే మనకి ప్రెగ్నెన్సీ 2 లైన్స్ ఇమీడియట్గా వచ్చింది అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు. అలా కన్ఫర్మ్ అయిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీకు కొన్ని పరీక్షలు రాస్తారు. పరీక్షలు రాసిన వెంటనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా, నాకు మందులు రాసేస్తే అయిపోద్ది కదా, పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి అని అడుగుతారు కొంతమంది. కానీ అవి ఎందుకు చేయించుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఎందుకు అంటే అవి చాలా ఇంపార్టెంట్. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండాలి, హెల్తీగా వెళ్ళాలి అన్న దిశలోకి మనం ప్రయాణం చేయాలి కదా. సో దానికి మనకి ఫస్ట్ చేసుకోవాల్సింది మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఇంకోటి, మనం ప్రెగ్నెన్సీ వచ్చింది కరెక్టే, కానీ ఆ ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది, యూట్రస్లో వచ్చిందా, ట్యూబ్లో వచ్చిందా, ఎక్కడొచ్చింది అన్నది మనం చూసుకోవాలి. ఒకవేళ ట్యూబ్లో వచ్చింది అంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ట్యూబ్లో కానీ మిగతా పొట్టలో ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో ఇమీడియట్గా దానికి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే గర్భాశయంలో వచ్చింది అంటే అది చాలా కరెక్ట్ అయిన ప్రెగ్నెన్సీ అని మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో దాంట్లో బ్లడ్ టెస్ట్లు ఏంటి అంటే మనకి మన హిమోగ్లోబిన్ ఎంత ఉంది, రక్తం ఎంత శాతం ఉంది మన బాడీలో, ఐరన్ ఎంత శాతం ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాలి. అండ్ మనకి ఏమన్నా షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటున్నాయా లేవా, ఫస్ట్ బేసిక్ టెస్ట్లు అనమాట ఇవి. అలాగే మన బ్లడ్ గ్రూప్ ఏంటి, ఒకవేళ ముందు తెలిస్తే దాని రిపోర్ట్ మన చేతిలో ఎప్పుడు ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీకి మనకి ఎవరైనా అడిగితే ఇమీడియట్గా మనకి చూపించడానికి మన బ్లడ్ గ్రూప్ ఏంటి. అలాగే థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుని 2 to 3 మధ్యలో ఉందా లేదా అన్నది, TSH లెవెల్స్ మనం ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలి. అట్లాగే మనకి ఏమైనా వైరల్ మార్కర్స్, ఇప్పుడు డాక్టర్ HIV, HBS, HCV అవి రాస్తారు. అవి రాసిన వెంటనే మనం నాకేమన్నా HIV ఉందనుకుంటున్నారా డాక్టర్ అని, అలా అని కాదు, మనం స్క్రీనింగ్ చేసుకుంటున్నాం. కరెక్ట్గా అన్నీ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన బాడీ అంతా కరెక్ట్గా ఫిట్ ఉందా లేదా, ప్రెగ్నెన్సీని ముందుకు తీసుకెళ్ళడానికి అంతా ఉందా లేదా అని చూసుకోవడమే ఈ టెస్ట్. సో ఈ టెస్ట్ చేస్తే దాంట్లో ఏమన్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, థైరాయిడ్ ఎక్కువ ఉన్నా ఇమీడియట్గా మన మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటే మంచిది. మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీ అయితే మన ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడం మంచిది. సో ఈ న్యూట్రియంట్స్ తీసుకుంటూ, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ, మనం కరెక్ట్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఫస్ట్ 3 monthsలో మనకి వామిటింగ్స్, నాజియా ఇవన్నీ కొంతమంది హైపరెమిసిస్ చెప్తూ ఉంటారు. సో అట్లా ఉంది అంటే వాళ్ళు నాజియా వచ్చేస్తుంది, నేనేం తినలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మనం వాళ్ళకి అంటే పడని ఫుడ్ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేయటం. సో అండ్ ఫుడ్ ఇంటేక్ ఫ్రీక్వెంట్గా కొంచెం తీసుకోవడం. అండ్ దాంట్లో ప్రోటీన్ డైట్ ఉందా లేదా, అన్ని పోషకాహారాలు వెళ్తున్నాయా లేవా అనేది చూసుకోవడం. ఫైబర్ డైట్ ఉందా లేదా, వాటర్ కాంటెంట్ సరిగ్గా ఉంటుందా లేదా వీళ్ళు తీసుకునే వాటిల్లో అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ తీసుకోవడం మంచిది. వామిటింగ్ అయిపోతుంది, నేను తినలేను, ఇంకా తింటే మళ్ళీ వామిటింగ్ అయిపోతేమో అనుకుంటారు. కానీ అలా అని తినకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో తినాలి. వామిటింగ్ అంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్ అనేది
వెరీ న్యాచురల్ థింగ్. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనము ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉంటుంది. సో ఆ హార్మోన్ వల్ల కొంచెం నాజియా, వామిటింగ్ సెన్సేషన్స్ రావచ్చు. కానీ ఆ నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్స్ అయినా కానీ సో మనం ఇమీడియట్గా కొంచెం ఏదో ఒకటి బాడీలోకి తీసుకుంటూ ఉంటే కొంచెమన్నా మన ఆహారం లోపలికి వెళ్తూ ఉంటుంది మన బాడీలోకి. సో దీస్ ఆర్ ద ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ మనం డైట్ కొంచెం ఫ్రీక్వెంట్గా కొంచెం స్మాల్ మీల్స్ తీసుకుంటూ ఫ్లూయిడ్ ఇంటేక్ కరెక్ట్గా తీసుకుంటూ ఉంటే మన ప్రెగ్నెన్సీ మంచిగా వెళ్తుంది. అండ్ డాక్టర్ చెప్పిన ఈ టెస్ట్లన్నీ చేయించుకొని టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మనకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తూ మంచిది. థ్యాంక్ యూ.